ద్వారా రైతన్నలకి అండగా నిలవాలన్న ఒక ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ని ఆర్గనైజ్ చేసి ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, ఆర్గనైజ్ చేసినటువంటి జిల్లా అధ్యక్షులు, అదైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక హాట్ టాపిక్గా నడుస్తున్నటువంటి ఒక ఇష్యూని, ఎందుకంటే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ఏదైతే నడుస్తూ ఉందో రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకి ఈ సమయంలో కావాల్సినటువంటి యూరియా సప్లిమెంట్ ఏదైతే ఉందో ఇండెంట్ రేస్ చేసినప్పటికీ కూడా కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ని ఈరోజు ప్రభుత్వం రైతులకి అందించకపోవటం అనేది చాలా చాలా దురదృష్టకరం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సో రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏదైతే ఈ ఫెర్టిలైజర్స్ ఏదైతే ఉందో 50% మార్కెట్, అదేవిధంగా 50% ప్రైవేట్ వాళ్ళకి వెళ్తా ఉంది. సో ఈరోజు మార్కెట్ అంటే గవర్నమెంట్ తరపున సరఫరా కావాల్సినటువంటి యూరియా పూర్తి స్థాయిలో రైతులకి అందకపోవటము, మీరు ఎక్కడ చూసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు భరోసా కేంద్రాలని మేము రైతు భరోసా కేంద్ర అని మేము చెప్పాము. అండ్ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలుగా దాన్ని మార్చడం జరిగింది. దాని ముందు బారును తెరిచి జనాలంతా కూడా లైన్లో క్యూలో నిలబడి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితులు మనము మీడియాలో మనంతా కూడా చూస్తూ ఉన్నాం. గతంలో మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్బీకేల్లోని కియోస్కి ద్వారా రైతులకి కావాల్సినటువంటి ఎరువులు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి విత్తనాలు కానీ రైతులకి ఇష్ట ప్రకారంగానే వాళ్ళు ఆర్డర్ పెట్టుకొని ఇమీడియట్గా స్టాక్ని తెప్పించి రైతులకి ఇచ్చే పరిస్థితి మనం గతంలో చూసాం. అంటే ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వాలంటీర్లో కూడా వాళ్ళ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్కి వెళ్ళి రైతులతో మాట్లాడి మీకు ఏ రకమైనటువంటి విత్తనాలు కావాలి, ఎలాంటి ఎరువులు కావాలని ఒక మీటింగ్స్ పెట్టి దాన్ని బట్టి వాళ్ళ సచివాలయం నుంచి ఇండెంట్ రైస్ చేసే పరిస్థితి ఆనాడు ఉండేది. కానీ ఈరోజు పూర్తిగా సచివాలయాల వ్యవస్థ కూడా నిర్వీర్యం చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వము కనీసం ఈరోజు మార్కెట్ ద్వారా అందించాల్సినటువంటి విత్తనాలు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, మనకి పిఎస్సీలు ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా అందించాల్సినవి కూడా ఈరోజు పూర్తి స్థాయిలో రైతులకి అందించకపోవటం అనేది నిజంగా చాలా చాలా బాధాకరం అండ్ దురదృష్టకరం. సో ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏదైతే వాళ్ళు ఇస్తున్నటువంటి ట్యాగ్ లైన్ మనందరం కూడా చూసాం, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే బాబు షూరిటీ రైతులందరికీ మోసం మాత్రం గ్యారంటీగా కనిపిస్తూ ఉంది. మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఒకటే, రైతన్నల తరపున మేమంతా కూడా ఏకతాటిగా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళతో పాటు వాళ్ళని మేము భాగస్వాములు చేసుకొని ఈ నెల 9వ తారీఖున ఆర్డీఓలకి రిప్రజెంటేషన్ ఇచ్చి మేము డిమాండ్ చేసేది ఖచ్చితంగా ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇన్ టైంలో వాళ్ళకి అందించాల్సినటువంటి యూరియా కొరత తీర్చాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉందని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. జరగని పక్షాన ఖచ్చితంగా పెద్ద ఎత్తున మేమంతా కూడా పోరాటం చేస్తామని, రైతులకి అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.